దీపావళి అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది స్వీట్లు. ఈ పండక్కి బంధువులకు, స్నేహితులకు స్వీట్లను గిఫ్ట్ గా పంపిస్తుంటారు. అయితే సంతోషానికి గుర్తుగా పంచుకునే ఈ స్వీట్లు ఇప్పుడు ప్రాణానికే ప్రమాదంగా మారుతున్నాయట. ఎస్, కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు దీపావళికి స్వీట్లకు ఉన్న డిమాండ్లను క్యాష్ చేసుకోవాలని ఉద్దేశంతో కొందరు వ్యాపారులు నకిలీ స్వీట్లను ఎక్కువగా అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో నకిలీ స్వీట్లను కనిపెట్టవచ్చు. అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వీట్ తిన వెంటనే దాని రుచిని బట్టి ఆ తీపిలో కల్తీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. మిఠాయిల రుచి మీకు కొద్దిగా భిన్నంగా లేదా చెడుగా అనిపిస్తే వాటిని కొనకండి. అలాగే స్వీట్లలో వాడే నెయ్యిలో కల్తీ జరిగితే కూడా ఒక వింత రుచి నాలుక తగులుతుంది. ఇక నకిలీ స్వీట్లకు కెమికల్స్ తో కలర్ కోటింగ్ ఇస్తున్నారు. ఈ స్వీట్లను ముట్టుకున్నప్పుడు ఈ కలర్ మన చేతికి అంటుకుంటుంది. సో కొనే ముందు చెక్ చేసుకోవడం మంచిది. స్వీట్ల రంగు ఎక్కువగా కనిపిస్తే 1కి 100 సార్లు ఆలోచించండి. నిజమైన స్వీట్లకు డ్రై ఫ్రూట్స్ వాడడం వల్ల తేలికపాటి సువాసన ఉంటుంది, కానీ నకిలీ స్వీట్లలో ఈ సువాసన ఉండదు. వాటికి వాసన ఉన్నప్పటికీ అది వింతగా అనిపిస్తుంది. నకిలీ నెయ్యి, నూనె స్వీట్లలో వాడినప్పుడు కూడా అదో వికారమైన వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి స్వీట్లు కొనే ముందు వాసన చూడండి. నిజమైన స్వీట్ల ఆకృతి మృదువుగా, స్థిరంగా, కొంచెం తేమగా ఉంటాయి. కానీ నకిలీ స్వీట్లు పట్టుకోగానే చేతికి అంటుకుంటాయి. నకిలీ, నిజమైన స్వీట్ల మధ్య ఒక వ్యత్యాసం ఏంటంటే నిజమైన స్వీట్లపై సిల్వర్ ఫాయిలింగ్ ఉంటుంది. అయితే చాలా మంది వ్యాపారస్తులు నకిలీ స్వీట్లపై వేరే ఫాయిల్ ను వాడతారు. అప్పుడు స్వీట్లను ఒక చెంచాతో రుద్దండి. స్వీట్ మంచిదైతే వెండి షైనింగ్ కనిపిస్తుంది. అదే అల్యూమినియం ఫాయిల్ అయితే ఆ మెరుపు కనిపించదు. అంతేకాకుండా స్వీట్లపై 2 చుక్కల కాస్టిక్ సోడా వేయాలి. సిల్వర్ కి బదులు అల్యూమినియం వాడితే అది వెంటనే కరిగిపోతుంది. సో స్వీట్లు కొనే ముందు, తినే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.